అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి ఒక మెలోడీ సాంగ్ కూడా వస్తుంది అండ్ టీజర్ కూడా ఆల్రెడీ వచ్చింది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? సో ఇప్పుడు వచ్చే సాంగ్ అయితే విజువల్స్ వైజ్గా తెలుగులో ఇలాంటి విజువల్స్ రాదు అన్న లెవెల్లో చెప్పుకుంటారు అనిపిస్తుంది. విజువల్స్ అయితే ఉండొచ్చు. తన శంకర్ మార్క్ క్రియేటివిటీ అయినా సరే, తన శంకర్ మార్క్ స్క్రీన్ ఇదైనా సరే ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి. ఆ లెవెల్ రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఉంది శంకర్ కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు. టీజర్ ఎలా అనిపిస్తుంది? మరి క్యారెక్టరైజేషన్ కానీ అంతా ఏం చూపించారు కాబట్టి మూవీ గురించి ఇప్పుడే కామెంట్ చేయరు. కానీ వాళ్ళు ఏదైతే టీజర్లో చూపించారో ఒక రిచ్నెస్ అయినా లేదంటే ఒక గ్రాండ్ గానే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అలాంటి మూవీస్ మనం మిస్ అయ్యాం చాలా వరకు. ఒక దేవరైనా, ఒక కల్కి అయినా సరే, సలార్ అయినా సరే, ఒక ఇండోర్ షూట్ చేసి ఒక ఇన్నర్ ఫీలింగ్ వచ్చింది తప్ప అంత గ్రాండ్ విజువల్స్ అంత మనం ఈ మధ్యకాలంలో చూడాలి, కలరింగ్ మనం ఈ మధ్యకాలంలో చూడలేదు. సో దానివల్ల ఏంటంటే చూసే ఆడియన్స్ కూడా ఒక ఫ్రెష్ మైండ్ సెట్తో లోపలికి వెళ్తాడు. అండ్ అంతే ఫ్రెష్ కంటెంట్ కూడా సినిమాలో ఉంటే ఇంకా అసలు సంక్రాంతికే కాదు ఇండస్ట్రీ కూడా కలెక్షన్ దుల్ల కొట్టేస్తుంది. అంటే ఇంతకుముందు కూడా సాంగ్స్ వచ్చాయి కదా, అవి ఎలా అనిపిస్తున్నాయి? రామచ్చ సాంగ్ సాంగ్ స్టార్టింగ్ లో కొంచెం నెగిటివ్ కామెంట్స్ అయితే ట్రెండ్ అయ్యాయి. ఆ తర్వాత మనకి ఇన్స్టా అయినా సరే వీటి వల్ల ఫ్లోలో వెళ్ళిపోయింది. అండ్ అంతకు మించి ఇంకా సాంగ్ ఈ వచ్చే మెలోడీ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ తమన్ కూడా చాలా లేపాడు సాంగ్ గురించి. గత 2-3 months నుంచి వెయిట్ చేపిస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు వస్తుంది థర్డ్ మంత్ ఇది. మేబీ ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే సాంగ్ అయితే అవుతుంది అనిపిస్తుంది. శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మరి? డైరెక్షన్ అంటే తను ఈ మధ్య కొంచెం లో ఫేజ్ లో ఉన్నాడు. ఇండియన్ 2 అయినా సరే, 2.0 అయినా సరే లోలో ఉన్నాడు. కాకపోతే ఆ లోనెస్ అనేది మనకి ఇప్పుడు వచ్చిన టీజర్ అయితే కనిపించలేదు ఎక్కడ కూడా. ఆ విషయాన్ని రెండు కంపేర్ చేసుకోవాలి. శంకర్ ఇప్పుడు పుష్ప 2 తీసుకుంటే అక్కడక్కడ సీన్స్ మనకి కేజీఎఫ్ రిఫ్లెక్ట్ అయింది అనే నెగిటివ్ టాక్ అయితే ఉంటుంది. కానీ గేమ్ చేంజర్కి అలా ఏం లేదు. ఎక్కడ కూడా ప్రతిదీ ఒక ఫ్రెష్ లుక్, ఫ్రెష్ స్క్రీన్ అంత ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్గా సినిమా కూడా అంతే ఫ్రెష్గా తీసుకుంటాడని ఒక నమ్మకం అయితే ఉంది శంకర్ మీద. సో తన ప్రీవియస్ మూవీస్ ఎఫెక్ట్ అయితే ఈ మూవీ మీద అయితే పడదు. ఇప్పుడు ఈ కంప్లీట్గా తెలుగులో అయితే రామ్ చరణ్ మూవీ, తమిళ్లో డైరెక్షన్ పేరు మీద నడవచ్చేమో కానీ తెలుగులో కంప్లీట్గా రామ్ చరణ్ మూవీ వచ్చే ప్రతి రూపాయి కూడా రామ్ చరణ్ పేరు మీద వచ్చినట్టే. కాకపోతే ఏంటంటే శంకర్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. మేబీ వెళ్ళే వాళ్ళు కూడా శంకర్ ఫ్యాన్స్ అని చెప్తే వెళ్తారు. కానీ వెళ్ళని వాళ్ళు అయితే శంకర్ ఉన్నాడు, తనకు సినిమా బాగా తీయలేదు లాస్ట్ మూవీస్ అని చెప్పి అయితే వెళ్ళిపోయే వాళ్ళైతే ఎవరు ఉండకపోవచ్చు. ఓవరాల్గా సినిమా హిట్ అనుకుంటున్నారు మరి? అఫ్కోర్స్ 100%. కాకపోతే ఏంటంటే ఎంత లెవెల్ రీచ్ అవుతుంది అనేది కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది. కంటెంట్ ఒకటి పాజిటివ్ వచ్చింది అంటే ఇంకా సంక్రాంతికి అసలు దాన్ని ఆపే ఇదైతే ఉండదు. లాంగ్ రన్ కూడా ఉండే ఛాన్స్ చాలా ఉంది.